Hello guys, welcome to Electric Studies. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ లో సెకండ్ పార్ట్ అనమాట, ఇంట్రడక్షన్. ఓకే గైస్, ఫస్ట్ వీడియో 1 చూడండి, పార్ట్ 1 చూడండి మీరు ఖచ్చితంగా. అప్పుడైతేనే ఇది టేబుల్ అర్థమవుతుంది. ముఖ్యంగా పార్ట్ 1 లో లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంది, అసలు టూ వేరియబుల్స్ ఎలా కనుక్కోవాలి, ఒక వన్ సొల్యూషన్ ఎలా కనుక్కోవాలని చెప్పడం జరిగింది. ఓకే గైస్, ఇప్పుడు టూ వేరియబుల్స్ అంటే రెండు ఈక్వేషన్స్, అంటే లీనియర్ ఈక్వేషన్స్ రెండు ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి చెప్తున్నాను నేను. గ్రాఫికల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ అని. ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, ఈ గ్రాఫికల్ మెథడ్ లో 3 టైప్స్ ఉంటాయి మళ్ళీ. అంటే సొల్యూషన్ వచ్చేది, సొల్యూషన్ రాంది, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. ఓకే, ఇలా 3 ఉంటాయి. అవి ఏందో తెలుసుకుందాం గైస్. ముఖ్యంగా మీరు ఇంట్రడక్షన్ పార్ట్ 1 చూడండి. ఓకే గైస్, అలాగనే మీకు ఫస్ట్ లెసన్ కానివ్వండి, సెకండ్ లెసన్ ఆన్సర్స్ కావాలంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి. ఓకే, మీకు కావాలంటే ఖచ్చితంగా అవైలబుల్ గా ఉండే. ఓకే గైస్, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, థర్డ్ లెసన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. నేను చెప్పడం జరిగింది, పేర్ అంటే జత, లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఆ వీడియో ఇంట్రడక్షన్ పార్ట్ 1 చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు మనకి క్వశ్చన్స్ ఇస్తే ఎలా ఎన్ని విధాలుగా అవి ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి, మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఫస్ట్ డిగ్రీ 1 ఉండాలి. లీనియర్ ఈక్వేషన్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఓకే, అందుకే ఇక్కడ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x మైనస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఇట్లా మనకి రెండు ఈక్వేషన్లు ఇచ్చినారు. ఓకే, ఇచ్చినారు. ఇప్పుడు చూడండి, a1/a2 మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఈ ఫార్ములాస్ చూడండి, ఇవన్నీ ఇదంతా ఫార్ములా లెక్కనే గుర్తుపెట్టుకోండి. ఓకే, a1/a2, b1/b2, c1/c2. a1 ఎంత మనకి 2/3 ఈక్వల్ టు సి. ఇక్కడ చూడండి, b1 ఏం లేదంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు, బై ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలని చెప్పినా నేను. ఓకే, -2 ఈక్వల్ టు ఇక్కడ -5/-4. ఏ ఒక్కటన్నా ఈక్వల్ అవుతుంది ఇక్కడ, అంటే 2/3 దీనికి బికి ఈక్వల్ అవుతుందా, బి కాన్స్టెంట్ నెంబర్లకి ఈక్వల్ అవుతుందా, ఏది ఈక్వల్ కావట్లేదు. ఇలా ఈక్వల్ కాకపోతే, ఓకే అర్థమైందా, మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఇప్పుడు ఎలా అవుతుంది చూడండి. ఇప్పుడు a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇది గ్రాఫికల్ లో ఎలా అవుతుందంటే ఇంటర్సెక్టింగ్ అవుతుంది. ఇంటర్సెక్టింగ్ అంటే ఇక్కడ చూడండి, ఖచ్చితంగా పాయింట్ ఒక సొల్యూషన్ అని ఇక్కడ చూడండి, ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ. ఓకే, గ్రాఫికల్ లో అలా వస్తుంది. కన్సిస్టెంట్, ఖచ్చితంగా కలుసుకుంటాయి. ఓకే, ఇంటర్సెక్టింగ్ అంటే ఎక్స్ యాక్సిస్ లో ఇలా మనకి రెండు ఈక్వేషన్స్ గ్రాఫ్ టచ్ అవుతుంది. ఓకే, అర్థమైందా. దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే ఒకటే ఒక సొల్యూషన్ ఉంటుంది. అర్థమైందా. ఇలా మనకు ఇచ్చిన ఈక్వేషన్స్ బాగినండి, మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ మొత్తం బైలో చేసినాక ఈక్వల్ అంటే a1/a2, b1/b2, c1/c2 చేసిన తర్వాత ఒకవేళ ఈక్వల్ కాలేదు, అన్ని నాట్ ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, దానికి ఖచ్చితంగా ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. అది వాటిని ఏమంటాం, కన్సిస్టెంట్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతుంది. ఓకే, కన్సిస్టెంట్ అంటే కలుసుకోవడం. ఓకే, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఇంటర్సెక్ట్ అయింది. ఓకే, ఇంటర్సెక్ట్ అయింది. కన్సిస్టెంట్ అంటే కలుసుకోవడం. ఓకే, అర్థమైందా గైస్ ఈ టాపిక్. అన్ని ఈక్వల్ నాట్ ఈక్వల్స్ ఉన్నాయనుకో, ఖచ్చితంగా అది ఏమవుతుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్. దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఒక్క సొల్యూషన్. ఓకే, అర్థమైందా. ఒకవేళ ఇప్పుడు సెకండ్ ఇది మళ్ళా ఇక్కడ చూడండి, సెకండ్ ఇది 2/a1/a2, b1/b2, c1/c2. ఇది మీకు నోటెడ్ రావాలి, ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఓకే, a1/a2 మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి, -3/-6. ఇక్కడ చూడండి, a1/a2, b1/b2, c1/c2, -5/-15. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సల్, ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ 2 1 జా 2 2 జా 3 1 జా 3 2 జా 5 1 జా 5 3 జా. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది, 1/2 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 1/3 కదా. ఇక్కడ చూడండి, ఈ రెండు ఈక్వల్ అయింది, కానీ ఈ రెండు ఈక్వల్ గా అంటే నాట్ ఈక్వల్ టు. ఓకే, అర్థమైందా. a1/a2, b1/b2, c1/c2. ఓకే, ఇప్పుడు అన్ని క్యాన్సిలేషన్ చేసేసినాం మనం. క్యాన్సిలేషన్ చేసినా కూడా మిగిలినది ఏం మిగిలింది, 1/2 ఈక్వల్ టు 1/2 నాట్ ఈక్వల్ టు 1/3. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఒకటి ఈక్వల్ అయింది, ఒకటి నాట్ ఈక్వల్ అయింది. ఓకే, అలాంటప్పుడు ఎలా వస్తుంది, ఇక్కడ చూడండి, ఒకటి ఈక్వల్ అయింది, ఒకటి నాట్ ఈక్వల్. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇలా ఉన్నప్పుడు గ్రాఫికల్ లో ప్యారలల్ లైన్స్ వస్తుంది. ఇగో ఇక్కడ చూడండి, ప్యారలల్ అంటే తెలుసు కదా,
ఎప్పటికీ ఆ లైన్స్ అనేవి కలుసుకో అనమాట. అంటే మీకు సపోజ్ రైలు పట్టాలు ఎప్పటికీ అవి కలుసుకో. ఓకే, ఎప్పుడు ఇలా వెళ్తూనే ఉంటాయి, ఎక్కడన్నా ఎండింగ్ అనేది ఉండదు. వాటికి ఈ రెండు గీతలు స్ట్రైట్ గా నువ్వు ఎంత దూరమన్నా తీసుకుని అవి ఎప్పటికీ కలుసుకో. ఓకే, అర్థమైందా? ఓకే, ప్యారలల్ లైన్స్. ఇన్కన్సిస్టెంట్ అంటే కలుసుకో, ఇన్కన్సిస్టెంట్ కలుసుకో. దీనికి నో సొల్యూషన్స్. ఇక్కడ ఏది ఇక్కడైతే కన్సిస్టెంట్ అయింది కాబట్టి ఒకసారి కన్సిస్టెంట్ అయింది కాబట్టి ఒక సొల్యూషన్ వచ్చింది. ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ అంటే కలుసుకో ఇవి రెండు ప్యారలల్ లైన్స్, అందుకంటే అప్పుడు ఏమొస్తుంది? నో సొల్యూషన్స్. అర్థమైందా? అంటే మనం ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ కనుక్కోలేం. ఓకే, దీనికి మాత్రం కనుక్కోగలుగుతాం, దీనికి ఒక్క సొల్యూషన్ వస్తుంది. అర్థమైందా? దీనికి ఒక్క సొల్యూషన్, దీనికి మాత్రము ఉండవు అనమాట దీనికి సొల్యూషన్స్. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి థర్డ్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది మళ్ళీ a1/a2 b1/b2. a1 ఎంత మనకి 3, a2 ఎంత 6 ఈక్వల్ టు b1 ఎంత 4/-8 ఈక్వల్ టు c1 ఎంత -2/-4. మైనస్ క్యాన్సల్. ఓకే, ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ జరుగుతుంది. 3 1 జా 3 2 జా 4 1 జా 4 2 జా 2 1 జా 2 2 జా. ఆన్సర్ ఎంత వచ్చింది? 1/2 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 1/2. అన్ని ఈక్వల్ వచ్చినాయి కదా, 1/2 1/2 1/2. ఒకవేళ మనకి వచ్చిన ఈక్వేషన్లు ఇలా అన్ని ఈక్వల్ వచ్చినాయి అనుకో, దానికి ఎలా వస్తుంది గ్రాఫ్ వస్తుంది? a1/a2 b1/b2 c1/c2. గ్రాఫికల్ ఎలా వస్తుంది? డిపెండెంట్ లైన్స్. ఓకే, ఇక్కడ చూడండి అంటే ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ అంటే కన్సిస్టెంట్ ఇవి కలుసుకుంటాయి. ఓకే, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. ఇక్కడ చూడండి గ్రాఫ్ అంటే మనకు వచ్చిన అంటే ఈక్వేషన్ 1 లైన్ ఈక్వేషన్ 2 లైన్ అటాచ్ అయితే అనమాట. ఓకే, అర్థమైందా? అంటే మీకు క్లియర్ గా ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి గ్రాఫ్ ఇలా ఉంది, ఒక లైన్ మీదనే ఇంకొక లైన్ వస్తుంది అనమాట. అర్థమైందా? అంటే కన్సిస్టెంట్ అవుతాయి ఖచ్చితంగా, ఎందుకు కలుసుకుంటుంది కదా ఎక్కడో చోట. మనకేంది కన్సిస్టెంట్ అని ఎలా చెప్పగలుగుతాం? కలుసుకుంటుంది. ఇక్కడ మొత్తం ఇక్కడ అన్ని చోట్ల అంటే ఒక లైన్ మీద ఒక లైన్ వస్తుంది ఖచ్చితంగా గ్రాఫ్ అది. ఓకే, అర్థమైందా? ఓకే, మరి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ఎక్కడైతే టచ్ అయితే ఒక సొల్యూషన్ ఉందని చెప్తున్నాం. ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్ లో ప్రతి చోట టచ్ అవుతుంది. ఓకే, ప్రతి చోట అంటే మొత్తం టచ్ అవుతుందా లేనా? అర్థమైందా? టచ్ అవుతుంది అంటే ఇదేంది? ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అంటే ఏంది? చెప్పలేనా ఆన్సర్లు ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఇన్ఫినిటీ అంటే నువ్వు ఎక్స్ వై బదులు ఏ ఆన్సర్ అన్నా పెట్టావు, ఏ ఆన్సర్ అన్నా పెట్టినావు అనుకో, ఖచ్చితంగా అవి జీరోస్ వస్తాయి. ఇన్ఫినిటీ ఫైండెంట్లీ ఇన్ఫినిటీ అని మీకు చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తున్నాను. ఫైండెంట్లీ అంటే ఎంచగలిగినవి. ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్ అంటే ఎంచలేం, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో చెప్పలేమన్నమాట. ఓకే, గ్రాఫికల్ మెథడ్. అర్థమైందా గైస్? ఏం లేదు, ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ అన్ని నాట్ ఈక్వల్స్ వచ్చినాయి అనుకో, ఒక సొల్యూషన్ మాత్రమే వస్తుంది, అది కన్సిస్టెంట్ అవుతుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతుంది. ఓకే, సెకండ్ ఇది ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు వచ్చింది అనుకో, ఖచ్చితంగా అది ప్యారలల్ లైన్స్. అర్థమైందా? ప్యారలల్ లైన్స్ ఎప్పటికీ అవి కలుసుకో, ఒక్క సొల్యూషన్ కూడా ఉండదు. మీకు ఇవి 2 మార్క్స్ కడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్స్ a1/a2 b1/b2 చేసి అవి ఏం లైన్స్ ఎన్ని సొల్యూషన్స్ వస్తాయో కనుక్కోమంటారు. ఓకే, అర్థమైందా? ఇది ప్రీవియస్ 10th క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు కూడా వినండి. ఓకే, ఇంకా ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ వచ్చిందనుకో నో సొల్యూషన్స్. ఒకవేళ అన్ని ఈక్వల్స్ వచ్చినాయి అనుకో ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్. దాని గ్రాఫ్ ఇంటర్సెక్టింగ్ ఉంది అంటే ఒకదాని మీద ఒకటి లైన్ వస్తుంది అనమాట దాని గ్రాఫ్. అర్థమైందా గైస్? ఒకసారి రాసుకోండి మీరు. ఓకే గైస్, ఇది ఇంట్రడక్షన్ ఇక్కడతో పూర్తయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ లకి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ కావాలనుకుంటే బోర్డు మీద చెప్పిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ కింద, మీరు ఖచ్చితంగా చూడండి గైస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.